దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టిన తర్వాత మన మాటలు కంటిన్యూస్ గానే మాట్లాడుతున్నాం, కానీ ఆశీర్వాదం మాట్లాడుతున్నామా, శాపము మాట్లాడుతున్నామా? మంచిని మాట్లాడుతున్నామా, చెడును మాట్లాడుతున్నామా? లాభమును మాట్లాడుతున్నామా, నష్టమును మాట్లాడుతున్నామా? కీడును మాట్లాడుతున్నామా, మంచిని మాట్లాడుతున్నామా? తేడా ఉన్నది బాగా గమనించండి. వీఆర్ కంటిన్యూస్లీ టాకింగ్. మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాం, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ నీకు తెలియకుండానే నీ నోట నుండి చెడు మాటలు వచ్చినట్లయితే అవి విత్తనముల లాగా అవి నీ జీవితముల మీదికైనా నువ్వు మాట్లాడుకుని ఉండవచ్చు, లేదా నీ కుటుంబంలో నీ పిల్లల మీదికైనా నువ్వు మాట్లాడిండవచ్చు, నీ వ్యాపారం మీదికైనా మాట్లాడిండవచ్చు. హల్లెలూయా. నీ యొక్క వ్యాపారమో, నీ ఉద్యోగమో, నీ పరిస్థితులలోనో వేటి మీద అయినను సరే నువ్వు మాట్లాడిండవచ్చు. యు ఆర్ టాకింగ్ కంటిన్యూస్లీ, బట్ స్టిల్ నువ్వు మాట్లాడుతున్నది ఏది? నువ్వు మాట్లాడుతున్నటువంటిది ఏది? గతములో నువ్వు ఏవైతే మాట్లాడావో ప్రస్తుతము దాని యొక్క పంటను నువ్వు తింటున్నావు. గతములో ఏవైతే విత్తనాలు నీ జీవితములో నీ నోటి మాటల ద్వారా నువ్వు నాటుకున్నావో, హల్లెలూయా. ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా తన సొంత పొలములో విత్తనాలను నాటుకుంటాడో, తన సొంత భూమిలో విత్తనాలను నాటుకుంటాడో, అలాగే నీవు స్వంత నోటితో నీ స్వంత భూమిలో, నీ యొక్క హృదయములో, నీ జీవితములో, నీ కుటుంబంలో, వ్యాపారములో, ఉద్యోగములలో, నీ పిల్లల జీవితంలో, నీ భవిష్యత్తును గురించి కూడా, నీ భవిష్యత్తు అనేటువంటి భూమి మీద నీవు ఏవైతే విత్తనాలను విత్తుతున్నావో అదే రాబోయే కాలంలో నీవు తినేటువంటి పంటలాగా ఉంటుంది. హల్లెలూయా. వ్యవసాయదారుడు ఏదైనా విత్తనాలు కొనడానికి వెళ్ళినప్పుడు షాపులో ఉన్నటువంటి వాడు చచ్చు విత్తనాలు ఇచ్చాడు అనుకోండి, అంతగా ఫలించని విత్తనాలు ఇచ్చాడు అనుకోండి, ఈ వ్యవసాయదారునికి తెలియదు. హల్లెలూయా. తెలియదు. ఆ విత్తనాలను తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే భూమిలో నాటాడు. సరైన పంట చేతికి వస్తుందా? కల్తీ విత్తనాలు. ఏంటి? కల్తీ విత్తనాలు. హల్లెలూయా. ఇత్తాడు. మంచి పంట చేతికి వస్తుందా? రాదు. ఒక షాపులో నుంచి మంచి విత్తనాలు తీసుకొని వచ్చాడు, విత్తాడు. మంచి పంట చేతికి వస్తుందా? వస్తుందా? రాదా? హల్లెలూయా. అదే విధముగా గమనించండి, మనమే మన జీవితానికి వ్యవసాయదారులం. మన నోటి మాటలే విత్తనాలు, మనమే భూమి. బాగా అర్థం చేసుకోండి నేను చెబుతున్నటువంటి మాటలను. కొంచెము మీకు లోతుగానే తీసుకుని వెళ్తున్నాను, కొంచెం వివరించుకుంటూ వెళ్తుంటున్నాను. మన నోటి మాటలే విత్తనాలు, మన జీవితమే నేల, భూమి. ఆమేన్. ఇప్పుడు ఏ విత్తనాలైతే నీ భూమిలో నువ్వు విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. కల్తీ విత్తనాలను ఇత్తావా, లేకపోతే మంచి విత్తనాలను విత్తుతున్నావా? హల్లెలూయా. కల్తీ విత్తనాలు విత్తావనంటే రాబోయే దినములలో చచ్చు పంటనే కోస్తావు, ఫలము లేనటువంటి స్థితిలోనికి అది వెళ్తుంది. కానీ ఎప్పుడైతే మంచి విత్తనాలను నువ్వు విత్తుతావో మన జీవితములలో మంచి పంటనే మనము కోస్తాము. ఇప్పుడు నీ జీవితములలో ఏదైతే పంటను నువ్వు కోయుచున్నావో, ఏదైతే ఉంటున్నదో బాగా గమనించండి, గతములో నీవు విత్తినటువంటి విత్తనాలే. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితము ఇంకా ఫలము లేనటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే, ఆర్థికముగా స్థిరము లేనటువంటి పరిస్థితులలో అప్పులతో ఉన్నట్లయితే, అనారోగ్యములైనటువంటి పరిస్థితులతో ఉన్నట్లయితే, గతములో బహుశా నీ జీవితములో తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి విత్తనాలు, నోటి మాటల చేత నువ్వు పలికినటువంటి విత్తనాలు, క్రియల చేత నీవు నాటినటువంటి విత్తనాలే నీ యొక్క జీవితములో ప్రస్తుతము కోయుచున్నటువంటి ఆ యొక్క కన్నీటితో కోసేటువంటి పంటలలాగా ఉంటున్నది. కన్నీరు కారుస్తూ ఆవేదనతో కోసేటువంటి పంటలాగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇప్పటి నుంచైనా ఇంతకాలము నాకు తెలియకుండా నేను చెడు మాటలు మాట్లాడాను, చెడు క్రియలు చేశాను, నా బ్రతుకంతా కూడా ఆ విధముగానే నాకు తెలియకుండానే ఇది సత్యమని తెలుసుకోకుండానే నా జీవితంలో అలాగున్నాను, ఇప్పటికైనా నా జీవితమును నేను మార్చుకుంటానని చెప్పి నీ యొక్క జీవితమును నువ్వు మార్చుకున్నట్లయితే, నీ నోట నుండి వచ్చేటువంటి విత్తనములన్నీ మంచి విత్తనములుగా ఉండాలి అనే నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే, హల్లెలూయా, నీ జీవితములలో రాబోయేటువంటి దినములలో అతి గొప్ప మంచి పంటనే మనము కోయుదముగాక. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు జరుగుతున్నటువంటిది, ప్రతిరోజు జరిగేటువంటి పరిస్థితి బైబిల్ చెబుతున్నది. ఇంకా ఏంటి అని అంటే, మనకు తెలియకుండానే శాపాన్ని విడుదల చేశాం. మన పిల్లల మీద శాపాన్ని, వ్యాపారం మీద శాపాన్ని, కుటుంబం మీద శాపాన్ని మనం విడుదల చేసుకుంటూ ప్రతిరోజు కనబడిన ప్రతి వ్యక్తితో, మాట్లాడుతున్న ప్రతి వ్యక్తితో, వెళ్ళినటువంటి ప్రతి పెళ్లిలో, వెళ్ళినటువంటి ప్రతి ఫంక్షన్ లో వాడిట్లయిపోయాడు, వీడిట్లయిపోయాడు, వీడు పనికిరానాడు, వీడు చేయెత్తగానాడు, నా మొగుడు ఇంతే, నా భార్య ఇంతే, నా యొక్క పిల్లలు ఇంతే, నా వ్యాపారం ఇంతే, నా ఉద్యోగం ఇంతే, ఇది పనికిరాదు, జరగదు, ఇంతే, పోతాడు, వెళ్ళిపోతాడు, నష్టపోతాడు, మునిగిపోతాడు. ఇటువంటి మాటలే నువ్వు విత్తుతూ వచ్చావు. బహుశా నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు నీకు వ్యతిరేకంగానే మాట్లాడుతుండొచ్చు, నీకు వ్యతిరేకంగానే పనులు చేస్తూ ఉండవచ్చు. స్టిల్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్, వారి గురించి చెడు మాటలు పలుకుతూ, వీనికి రాదు, వీడు చెయ్యలేడు, వీడు వెతకలేడు, వీని వ్యాపారం బాగా జరగదు, వీనికి ఉద్యోగం రాదు, వీడు బాగుపడడు.
హల్లెలూయా. నా భర్త మారడు, ఇంతే, నా బ్రతుకులు ఇంతే అనేటువంటి, నేను చెయ్యలేను, నా చేత కాదు, జరగదు, నా జీవితం అంతా ఇంతే, నా తల్లిదండ్రుల నుంచి ఇంతే, మేము పోగొట్టుకునేదే, నాకు వ్యాపారం వస్తున్నది, వెళ్ళిపోతుంటున్నది, ఇటువంటివే నువ్వు పలుకుతూ ఉన్నట్లయితే హల్లెలూయా, రాబోయే దినాలలో కూడా అదే పంటనే కోస్తావు, అదే పంటనే కోస్తావు. హల్లెలూయా.